పొద్దున్న లేచినప్పటి నుంచి కడుపులో ఒకటే నొస్తుంది అత్తమ్మ. ఏందే కోడలా కడుపు నొత్తందా? మరి అప్పటిసారి చెప్తలేవు ఎందుకే? తగ్గుతుంది కావచ్చు అనుకున్న అత్తమ్మ, కానీ తగ్గట్లేదు, ఇంకా ఎక్కువనే అవుతుంది. అవునా కోడలా? మరి హాస్పిటల్ పోదామా? మరి వాడు పండుకున్నాడు లేపుదామా మరి? సరే అత్తమ్మ, లేపండి. కొడక ఒరు కొడక కొడక ఒరు కొడక ఒరు కొడక లేరా 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 కోడలకు కడుపు నొప్పి లేదందట, హాస్పిటల్ పోదాం పారా. నేను దానికి హాస్పిటల్ తీసుకోపోయేంత అయినానే, దానికి తెలివైన హాస్పిటల్, దానికి తెలివైన డాక్టర్లా చెప్పు. నేనేం తీసుకోపోవాలి నిన్ను? గట్ల ఎందుకంటానవరా కొడుక? ఆగో కడుపు నొత్తందని ఎట్టదల్లా అడుగుతుందో, ఆటో మాట్లాడుకొని తీసుకుపోరా హాస్పిటల్కు. ఆటో మాట్లాడి నేను ఎందుకు తీసుకోపోవాలి అమ్మా? ఓ నలుకుతానా, నీకు ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా నీ చెల్లెకి ఫోన్ చేసి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి పోతారు కదా, అన్నీ సీక్రెట్లు నడిపిస్తారు కదా. నీ చెల్లెకే ఫోన్ చేసి పోయి హాస్పిటల్కి పోతావో ఇంకా నువ్వు ఎటన్నా పోతావో పో. మీరే కదా అండి వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని కలవద్దని చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది అనుకో, మళ్ళీ అట్లా కూడా చేస్తావు నువ్వు. అబ్బో అవ్వ, అంత భయం ఉంటే మంచిగా ఉండే, కథకి ఇక్కడ కిందకి వచ్చేది. కానీ అయినా ఆ కడుపు నొప్పు నిజంగానే నొత్తుందా లేకపోతే దొంగ నొప్పే? నిజం చెప్పు. ఏమండి, కడుపు నొస్తుందని ఎవరైనా అబద్ధాలు ఆడతారా? కావాలంటే మీరే ఆటో మాట్లాడండి, ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళొద్దాం. ఇగో నీతో ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే అంత ఓపిక నాకు లేదే. మన ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు కదా, ఆయనకు ఫోన్ చేసి రమ్మని ఓ గోల్ వేసుకో, అదే తగ్గుతుంది. ఆల్రెడీ ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అడిగినా అండి, ట్యాబ్లెట్ చెప్పింటే వేసుకున్నా, అస్సలు తగ్గలేదు. అట్లయితే నాకైతే హాస్పిటల్కి వచ్చే అంత ఇప్పుడు లేదు. అమ్మ ఆటోనికి ఫోన్ చేసి దాన్ని హాస్పిటల్ పట్టుకొని పోయి. కొడుక హాస్పిటల్ సంగతి నాకేం ఎరక కొడుక, ఎప్పుడైనా వేయినారా హాస్పిటల్కు? కోడలా మీ చెల్లె ఫోన్ చేసి మీ చెల్లెని తీసుకొని పో బిడ్డ. అత్తమ్మ, ఇప్పుడు నేను మా వాళ్ళతో పోయినా అనుకో, ఈయన తాగింది దిగినాక ఎందుకు పోయినా అని చెప్పేసి మళ్ళీ లొల్లి చేస్తాడు అత్తమ్మ. ఏంగా తీరా, వాడే పొమ్మన్నాడు కదా, నా ముద్దటే చెప్పిండు, నేనే మాట్లాడతాను. మీ చెల్లె ఫోన్ చేసి పట్టుకొని పో. సరే అత్తమ్మ. హలో అక్క. చెల్లె, మళ్ళీ ఎందుకో కడుపులో నొచ్చినట్టు అవుతుంది. మళ్ళా కడుపులో నొప్పి వచ్చిందానే అక్క? అప్పుడు డాక్టర్ రాసిన టాబ్లెట్స్ ఉన్నాయి కదా, వేసుకోకపోయాను. ఆ టాబ్లెట్స్ పొద్దున్న లేవంగానే వేసుకున్నానే, ఇంకా తగ్గుతలేదు. అవునానే అక్క, మరి బావకు చెప్పి తొందర నువ్వు బావ హాస్పిటల్కి వెళ్ళి రాకపోయారు? ఎక్కడిని, ఆయన తాగి పడుకున్నాడు, హాస్పిటల్ రాని ఎక్కడికి రానంటున్నారు. మరి నువ్వు నేను వెళ్ళొద్దామా? సరే వస్తాగాని అక్క, మళ్ళీ మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళినామని బావకు తెలిస్తే ఏమన్నాడు? ఆనే బావనే చెప్పిండే, నువ్వు నేను వెళ్ళమని చెప్పేసి పడుకున్నాడు. దా వెళ్దాం. సరే అక్క, నేను అమ్మతో చెప్పి వస్తా గానీ డబ్బులు గిన్నె ఉన్నాయా, నేను తీసుకొని రావాలా? చెల్లె, నా దగ్గర ఏం డబ్బులు లేవే, ఒకసారి ఆయన అడుగుతా, ఉన్నాయేమో. సరే అక్క, మరి ఉంటున్నా, బాయ్, జాగ్రత్త. అత్తమ్మ, చెల్లెకి ఫోన్ చేసి రమ్మని చెప్పిన, చెల్లె వస్తా అని చెప్పింది. ఆటో ఆయనకు ఫోన్ చేయకూడలా? ఆటో ఆయన నంబర్ నీ దగ్గర ఉన్నది కదా, ఆటో ఆయన రమ్మాను, చెల్లెని రమ్మాను, నువ్వు నేను ముగ్గురం కలిసిపోయేద్దాం. నువ్వెందుకులే అత్తమ్మ, ఇంట్లో అన్నం కూర కూడా ఉండలే. ఇప్పుడు ఆయన లేచి అనుకో మళ్ళీ ఆకలి అరుస్తాడు, నేను చెల్లె వేస్తాంలే. చెల్లెచ్చే వరకు అన్నం కూర అంట కూడలా, ముగ్గురం కలిసిపోదాం. సరే అత్తమ్మ.